సో హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ మనము నేపాల్కి వెళ్ళిపోతున్నాం. సో నేపాల్ ఫ్రెండ్లీ కంట్రీ కాబట్టి సో పాస్పోర్ట్ అవసరం లేదన్నారు ఇక్కడ వాళ్ళు, లోకల్ పీపుల్. సో అన్నీ ఒరిజినల్స్ తీసుకెళ్తున్నా, బండికి సంబంధించిన లైసెన్స్ కానీ, ఆర్సీ కానీ అండ్ ఒరిజినల్ ఆధార్ కార్డ్ కావాలి. సో పదండి, మీకు కూడా చూపిస్తా. సో బార్డర్ దగ్గర ప్రాసెస్ ఏంటి, ఎట్లా ఎంటర్ కావాలి నేపాల్కి, నేపాల్ కరెన్సీ ఏంటి, అన్నీ చూపిస్తా. చలో పదండి. సో యాక్చువల్లీ మనం ఇవాళ నేపాల్లో ఒక ఫేమస్ టెంపుల్ ఉంది, జానకి మందిర్ అని, అక్కడికి వెళ్తున్నాం. సో లెట్స్ గో. చెప్పడం మర్చిపోయా, మనం నేపాల్కి మన ద్విచక్ర వాహనంతో వెళ్తున్నాం. సో పదండి ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. సో మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి. బీహార్ అందరూ చాలా వెనుకబడ్డ స్టేట్, బ్యాక్వర్డ్ స్టేట్ అంటారు కదా. ఒకసారి బీహార్లో రోడ్స్ చూడండి. నేను ఇప్పటివరకు ఒక 40 కిలోమీటర్స్ వచ్చాను. నాకు ఇప్పటివరకు ఒక గుంత కనిపించలేదు ఈ రోడ్ మొత్తంలో. సో రోడ్స్ అన్నీ కొత్తగా ఉన్నాయి. సో నైస్, బాగున్నాయి రోడ్స్ ఇక్కడ. సో చూడండి గాయస్, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి రోడ్స్ ఇక్కడ. సో ఫైనల్గా మనము ఇండియా అండ్ నేపాల్ బార్డర్ దగ్గర ఉన్నాము. చూడండి. థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ ఇండియా. సో ఇది ఇండియా నేపాల్ బార్డర్. సో సిన్స్ నేపాల్ ఈస్ ఏ ఫ్రెండ్లీ కంట్రీ, బార్డర్ దగ్గర ఎలాంటి ఇదేం లేదు, జస్ట్ బార్డర్ ఆఫీస్, పోలీస్ స్టేషన్. సో గైస్, ఫైనల్గా మనము వేరే కంట్రీకి వచ్చాము, నేపాల్. సో ఐఎమ్ ఫీలింగ్ ఎ లిటిల్ బిట్ ఎగ్జైటింగ్, చాలా ఎగ్జైటింగ్గా ఉంది. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ సోలో ట్రిప్, దాట్ టు టెక్నికల్లీ స్పీకింగ్, దాట్ టు ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ ట్రిప్. సో కంట్రీ దాటి వేరే కంట్రీకి రావడం చాలా ఆనందంగా ఉంది ఫ్రెండ్స్. అది కూడా మన బండి పైన. సో ఇది నేపాల్, అది ఇండియా, ఇది నేపాల్. రెండింటికి పెద్ద తేడా ఏం లేదు చెప్పాలంటే. కానీ ద థాట్ దట్ వీఆర్ ఇన్ అ డిఫరెంట్ కంట్రీ, దాట్స్ వాట్ మేకింగ్ దిస్ ఎక్స్పీరియన్స్ స్పెషల్. సో పదండి, ఇంకా ముందుకు వెళ్దాం. లెట్స్ ఎక్స్ప్లోర్ నేపాల్. బై. సో ఆబ్వియస్లీ బీహార్ డ్రై స్టేట్ కాబట్టి నేపాల్ నుంచి బీహార్కి చాలా స్మగ్లింగ్ జరుగుతుందంట. సో ఆబ్వియస్లీ కస్టమ్స్ చెకింగ్ ఉంటుంది. అండ్ గాయస్ చూడండి, ఎంట్రన్స్, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఆర్చ్. జానకి మందిర్ ఎంట్రన్స్ అనుకుంటా అది. సో గాయస్, ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర ఏంటంటే ఇలా ఒక కౌంటర్. సో కౌంటర్ దగ్గరకు వచ్చేసి మన ఒరిజినల్ లైసెన్స్ అండ్ ఆర్సీ కనుక చూపించినట్లయితే ఒక చిట్టి ఇస్తాడు. ఆ చిట్టి తీసుకొని, ఇదిగోండి ఇలా ఒక చిట్టి ఇస్తాడు. ఇలా చిట్టి తీసుకొని లోపల ఒక కౌంటర్ ఉంటుందంట, అక్కడికి వెళ్తే సో 200 నేపాలీ రూపీస్ అవుతాయన్నాడు. ఇదే షాప్లో, ఇక్కడే ఎక్స్చేంజ్. షాప్లో ఎక్స్చేంజ్ చేసుకున్న 500 రూపీస్. సో 500 రూపీస్ ఇస్తే 480 నేపాలీ కరెన్సీ ఇచ్చారు. చూడండి నేపాలీ కరెన్సీ
చూడండి. సో పదండి లోపలికి వెళ్దాము, వెళ్ళి కౌంటర్ దగ్గర వెళ్ళి ఇంకేం ప్రొసీజర్ ఉంటుందో చూద్దాము. సో బాగున్నాయి నేపాల్ కరెన్సీ కూడా. సో ఇలా ఈ చిట్టి అండ్ ఆర్సీ ఒరిజినల్ తీసుకొని ఇలా ఒక కౌంటర్ దగ్గర నిల్చున్నా. వీళ్ళందరూ కూడా అదే చేస్తున్నారు. సో గైస్ ఇదే నేపాల్ కస్టమ్స్ ఆఫీస్, బార్డర్ దగ్గర ఉంది ఇదే ఆఫీస్. సో లోపలికి వెళ్ళగానే మనం ప్రాసెస్ అంతా అయిపోయాక మనకి ఇలాంటిది ఒక చిట్టి ఇస్తారు. సో నేను వన్ డే వ్యాలిడిటీ తీసుకున్నా వెహికల్కి. సో రాగానే అడుగుతారన్నమాట ఎన్ని రోజులు ఇక్కడ ఉంటారని నేపాల్లో. సో దాన్ని బట్టి మనకు ఛార్జ్ చేస్తారు. సో వన్ డే వచ్చేసి నాకు 200 నేపాల్ రూపీస్ పడింది. అండ్ యాక్చువల్లీ సారీ, ఇంతకుముందు 500 ఇస్తే 480 ఇచ్చా అన్నా కదా, కాదు 500 నేపాలీ కరెన్సీ ఇస్తే 500 ఇండియన్ కరెన్సీ ఇస్తే నాకు 700 రూపీస్ నేపాలీ కరెన్సీ ఇచ్చారు. సో 1 రూపీ 1.4 నేపాలీ రూపీ కదా. సో పదండి, లెట్స్ గో టు రామ్ జానకి మందిర్ అండ్ లెట్స్ ఆల్సో ఎక్స్ప్లోర్ నేపాల్. బై, ఫీలింగ్ ఎక్సైటెడ్ ఫ్రెండ్స్. సో గైస్, టెంపుల్ అయితే బ్యూటిఫుల్గా ఉంది. చుట్టూ తిప్పి చూపిస్తా టెంపుల్ చుట్టూ. టెంపుల్ ఎంట్రన్స్ చూడండి. టెంపుల్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ గైస్. చాలా బాగుంది యాక్చువల్లీ. ఐ థింక్ నేను చూసిన టెంపుల్స్లో ఇదే ఫస్ట్ టెంపుల్ అన్నమాట, లైక్ డెడికేటెడ్ టు గాడెస్. ఇది సీతాదేవికి డెడికేటెడ్. అండ్ టెంపుల్స్ చూస్తాము మనం, రామ్ మందిర్ చూస్తాము అందులో, విచ్ ఇస్ డెడికేటెడ్ టు రాముడు. బట్ దిస్ టెంపుల్ ఓన్లీ డెడికేటెడ్ టు సీతాదేవి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది టెంపుల్. టెంపుల్ చుట్టూ తిప్పుతున్నా మిమ్మల్ని. Temple is too good guys. చాలా బాగుంది టెంపుల్. సాధారణంగా నేను టెంపుల్స్కి ఎక్కువ రాను, కానీ దిస్ టెంపుల్ ఈజ్ టూ గుడ్ గైస్. బాగుంది, చాలా బాగుంది టెంపుల్. అండ్ టెంపుల్ లోపలికి వెళ్దాము. లెట్స్ గో ఇన్ సైడ్. గైస్, టెంపుల్ లోపల చూడండి. ఇదే మండపం, సీతా స్వయంవరం ఇక్కడే జరిగింది అని చెప్తున్నారు. నైస్, లెట్స్ గో అవుట్. సో మీరు కూడా వీలుంటే తప్పకుండా రండి ఫ్రెండ్స్.
నో చార్జ్. ఐ వాస్ చార్జ్ ఓన్లీ 200 నేపాలీ కరెన్సీ. పెద్ద మ్యాటర్ కూడా కాదు. పెట్రోల్ కూడా పెద్ద ఏం అవ్వలే. పొద్దున 300 రూపాయలు బండ్లో పెట్రోల్ కొట్టించిన. సో వీలుంటే రండి, ఎక్స్పీరియన్స్ దిస్ టెంపుల్. బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్. చాలా బాగుంది టెంపుల్ అయితే. టెంపుల్ నిజంగా చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా వచ్చి ఎక్స్పీరియన్స్ చేయండి, చాలా బాగుంటుంది. బాగుంది. అండ్ సో యాక్చువల్లీ చూడండి టెంపుల్ ఎంత బాగుందో. నైస్ ఎక్స్పీరియన్స్, బాగుంది సోలో ట్రావెలింగ్. సో దర్శనం అయితే అయిపోయింది. అండ్ మొన్న ఇంటికి వెళ్ళేటప్పుడు నేపాలీస్ ఇద్దరు పరిచయం అయ్యారు. వాళ్ళకి కాల్ చేస్తే ఇంటికి రమ్మన్నారు లంచ్కి అని చెప్పేసి. సో వెళ్దాము వాళ్ళ ఇంటికి. యాక్చువల్లీ ఇక్కడ నెట్వర్క్ కొంచెం ప్రాబ్లం ఉంది. స్ట్రేంజర్స్ని అడిగి కాల్ చేయాల్సి వస్తుంది. ఆబ్వియస్లీ నేపాల్లో టెలికాం వాడతారంట. జియో పనిచేయదు. మినిట్ బార్డర్ క్రాస్ కాగానే ఫోన్లో సిగ్నల్ అయిపోయింది. యాక్చువల్లీ నేపాల్లో నాకు ఒక ఫ్రెండ్ ఉంది. సో ఇంటికి వెళ్తున్నప్పుడు ట్రైన్లో కలిసింది. ఇప్పుడు వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. లంచ్కి ఇన్వైట్ చేసింది నన్ను. సో వీఆర్ గోయింగ్ టు హ్యావ్ నేపాలీ లంచ్. సో నేపాల్ ఫుడ్ కూడా ఎలా ఉంటుందో టేస్ట్ చేద్దాం. ఇదే వాళ్ళ ఇల్లు. యాక్చువల్లీ నేపాల్కి బీహార్కి పెద్ద తేడా ఏం లేదు, అంతా సేమే, పక్కపక్కనే ఉంటున్నాయి కాబట్టి పెద్ద తేడా ఏం లేదు. అండ్ ఇంటీరియర్ ఆఫ్ నేపాల్ వెళ్ళలేదు నేను ఇంకా. మేబీ కాత్మందు సైడ్ డిఫరెంట్ ఉంటారేమో తెలీదు. ఇక్కడ మాత్రం బీహార్లో ఎలా ఉంటాయో ఇక్కడ కూడా అలానే ఉన్నాయి ఇల్లు. పెద్దగా తేడా ఏం లేదు. ఓకే, ఇట్స్ గుడ్, నైస్. We are at Chandni's house having a Nepali lunch. Say hi. Hi. I can people inside. ये चांदनी का घर है, బ్యూటిఫుల్ హౌస్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము చాందిని కూడా ఉంది, వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారు ఇక్కడే. సో మణి మండప్ అనే ఏరియాకి వెళ్తున్నామంట మనం ఇప్పుడు. సో లెట్స్ గో. అది ఆ ప్లేస్ని కూడా చూద్దాము. యాక్చువల్ సీతా స్వయంవరం అక్కడే జరిగిందంట. సో చూద్దాం ఆ ప్లేస్ కూడా. సో యాక్చువల్లీ ఫ్రెండ్స్, ఇక్కడే సీతారాముల కళ్యాణం యాక్చువల్గా జరిగిందని చెప్తున్నారు వీళ్ళు. సీతాదేవి అసలైన కళ్యాణం ఇక్కడే జరిగిందని చెప్తున్నారు వీళ్ళు. లైక్ దిస్ ఈజ్ ద ప్రైడ్ ఆఫ్ జనక్పూర్ అని కూడా చెప్తున్నారు అండి. సో ఈ చెట్టు సమ్ 200 years ఓల్డ్ అని కూడా చెప్తున్నారు. This is the place basically explained by the religious priest. So this is the actual place where Goddess Sita and God Ram got married. సో ఇది సీతారాముల కళ్యాణం జరిగిన ఏరియా అని చెప్తున్నారు. ఇదే చెట్టు కింద జరిగిందని కూడా చెప్తున్నారు. సో ఇక్కడ వాళ్ళ నమ్మకం అంట ఇదే చెట్టు కింద జరిగిందని. కాకపోతే దిస్ ట్రీ డజంట్ లుక్ దాట్ ఓల్డ్, బట్ పీపుల్ బిలీవ్ దాట్స్ వాట్ దే ఆర్ సేయింగ్. సో బీహార్కి నేపాల్కి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. లైక్ నేపాల్ ఈజ్ క్వైట్ గుడ్ దాన్ బీహార్ కన్నా చాలా బెటర్ నేపాల్. అండ్
ఇక్కడ కూడా కరప్షన్ ఉందని చెప్తున్నారు వీళ్ళు, బట్ యా బెటర్ దెన్ బీహార్ ఈవెన్ దో ఇట్స్ నైబరింగ్ స్టేట్. టెంపుల్స్ చూడండి. సచ్ అ బ్యూటిఫుల్ ప్లేసెస్. ఇది జనక్పూర్లో మెడికల్ కాలేజ్, మదేశ్ స్వస్తి విజ్ఞాన్ ప్రతిష్టాన్. సో ఇట్స్ మెడికల్ కాలేజ్ అంట. సో బిల్డింగ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. So feels like I've come to an antique place. మెడికల్ కాలేజ్ అంట, బాగుంది. సో గైస్, ఇలా అయితే మన నేపాల్ ట్రిప్ ముగించుకోవడం జరిగింది. సో ఓవరాల్గా ఎక్స్పీరియన్స్ వస్తే బీహార్కి అంటుకుని ఉండడం వల్ల పెద్ద తేడా ఏం కనిపించలేదు. బట్ పీపుల్ ఇన్ నేపాల్ కొంచెం బెటర్ బీహార్ వాళ్ళకంటే. సో కొంచెం బాగుంది నేపాల్ బీహార్ కంటే కూడా. అంటే సో ఈ ఏరియా ఒక్కటే ఇట్లా ఉంటుందంట. వెన్ యూ యాక్చువల్గా నేపాల్ లోపలికి అంటే కాఠ్మండూ సైడ్ వెళ్తే కనుక చాలా బ్యూటిఫుల్గా ఉంటుందని చెప్తుంది చాందిని వాళ్ళ ఫ్రెండ్. సో వెళ్దాం నెక్స్ట్ టైం అక్కడికి కూడా మనం. సో నేపాల్లో ఎక్స్చేంజ్ చేసుకున్న కరెన్సీని అదనే ఉంచుకున్నా, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వాడతా దాన్ని కూడా. అండ్ యా ఓవరాల్గా ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. టెంపుల్ చాలా బాగుంది. అండ్ యా at the end of the day, life is all about meeting new people, gaining experiences. Yeah, bye friends. And ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కొత్తగా స్టార్ట్ చేసా ఛానల్, కొత్తదేం కాదు, కాకపోతే బ్లాగ్స్ చేయడం కొత్తగా స్టార్ట్ చేసా. అండ్ ఇక్కడ దాకా వచ్చి ఈ వీడియో అంతా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇలానే యాక్చువల్లీ ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. బాగుంది ఎక్స్పీరియన్స్ సోలో ట్రావెలింగ్. అండ్ నేను రియలైజ్ అయ్యింది ఏంటంటే సోలోగా ట్రావెల్ చేసినప్పుడే ఐల్ బీ మోర్ ఎక్స్ట్రోవర్ట్ అని. యా అందరినీ కలుస్తున్నా. బీహార్లో కూడా ఇంటి చుట్టుపక్కల కూడా అందరినీ ఫ్రెండ్స్ చేసుకున్నా. బాగుంది. ఏంటంటే బీబీఎస్సీ తర్వాత బీహార్ ఫస్ట్ ఛత్తీస్గఢ్ వెళ్ళడం, అక్కడ నచ్చగా బీహార్ రావడం, బీహార్కి వచ్చి రూరల్ బీహార్, మామూలుగా కూడా రూరల్ బీహార్ చూపిస్తా మీకు ఫ్యూచర్ వీడియోస్లో. రూరల్ బీహార్ ఎట్లా ఉంటుందో అదంతా చూసినప్పుడు అనిపిస్తుంది, నీ అమ్మ తెలంగాణలో పుట్టి అదృష్టం చేసుకున్నాం రా బాబు అనిపిస్తుంది. యాక్చువల్లీ మాటలు రావట్లేదు నాకు. చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్. మీరు కూడా ఎప్పుడైనా రండి సీతమ్మ వారి టెంపుల్కి. యా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బై.